కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో తెలంగాణ అధికార యంత్రాంగం కదిలింది. తెలంగాణలో ఉన్నటువంటి పౌర సరఫరాల అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా రేషన్ కార్డులను అన్నిటిని కూడా జల్లెడ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సుమారుగా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికి వరకు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 80% మేర వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. రేషన్ కార్డులో చాలా అవకతవకలు ఉన్నాయి. సుమారుగా 6 నెలలు కనుక మీరు రేషన్ కనుక తీసుకోకుంటే కనుక ఖచ్చితంగా మీ కార్డు అయితే కట్ చేసేస్తారు. సో మరొక వైపు ఎవరైతే డూప్లికేట్ ఆధారాలతోనో లేకపోతే కొన్ని అదే పేరుని వేరే పేరు మీద కూడా వాళ్ళు తర్జుమా చేసి వేరే ఒక రేషన్ కార్డు కూడా పొందినటువంటి సందర్భాలు కూడా చాలా కోకొల్లలని కూడా గుర్తించినటువంటి సందర్భం. సో ఒకవేళ అంటే ఏడాది కాలంగా రేషన్ తీసుకొని కార్డుల్లో అనర్హులుగా గుర్తింపు, డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డు మంజూరు, అలాగే 18 ఏళ్ళు నిండిన వ్యక్తుల పేరిట రేషన్ కార్డులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రంలో 80% రేషన్ కార్డుల పరిశీలన పూర్తయింది. రాష్ట్రంలో 30% రేషన్ కార్డులు అనర్హులుగా తేలైనట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వార్తనైతే చూస్తున్నాం. రాష్ట్రంలో గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని 1,59,000 కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు విచారణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. 80% పైగా కార్డుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు వీటిలో 30% కార్డులు అర్హత లేనివిగా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన జాబితాలో రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులతో పాటు ఆధార్ వివరాల్లో లోపాలున్న కార్డులను కూడా చేర్చింది. ఈ కార్డులను రీవెరిఫై చేసి అనర్హతకు కారణాలు కనుగొని అవసరమైతే రద్దు చేయాలని కేంద్రం సూచించింది. లబ్ధిదారులను ఆధార్ వివరాల్లో తప్పులు, ఇతర అనర్హత కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయి అధికారులు అలాగే తహసీల్దారులు క్షేత్రస్థాయి విచారణను చేపట్టి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 6 నుంచి 12 నెలల కాలంగా రేషన్ తీసుకునే కార్డుల్లో పలు అనర్హులు ఉన్నట్లుగా గుర్తించారు. కొందరు లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం, మరికొందరు కార్డు హోల్డర్లు చనిపోవడం, డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డులు పొందడం, 18 ఏళ్ళు నిండని వ్యక్తుల పేరిట కార్డులు జారీ అవ్వటం, ఆధార్ కార్డుల్లో ఉన్న పేర్లు రేషన్ కార్డుల్లో మరొకరి పేరిట ఉండటం వంటి లోపాలైతే వీరి యొక్క తనిఖీల్లో అయితే బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అలాగే బతుకు తెరువు కోసం రాష్ట్రానికి వచ్చిన రేషన్ కార్డులు రాష్ట్రానికి వచ్చి రేషన్ కార్డులు తీసుకున్న వారు తిరిగి స్వస్థలాలకు వెళ్లడంతో కూడా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని తేలింది. కార్డుల పరిశీలన చివరి దశలో ఉంది. జిల్లా సివిల్ సప్లై అధికారులు సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత అనర్హత కారణాలతో కేంద్రం పంపిన లిస్టులో ఉన్న చాలా వరకు కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. మరొకవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరులో ఏరియా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్స్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్లలో కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నెంబర్లకు సంబంధించిన విచారణ జరిపే అధికారిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ అంబర్పేటలోని ఓ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈయన రేషన్ కార్డు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్ళి ఏదో కారణం చెప్పి కార్డు రాదని భయపెడుతున్నాడని అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. సదరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి నుంచి ₹1000 లంచం తీసుకున్నట్లుగా ప్రచారం కూడా సాగుతోంది. సో ఇలా లంచం ఇచ్చిన వారికి కొత్త రేషన్ కార్డు 2 నుంచి 3 రోజుల్లోనే మంజూరు అవుతున్నట్లుగా తెలుస్తోంది. అర్హత ఉన్నా కూడా కార్డు ఎందుకు రాలేదని ఆఫీస్కి వెళ్ళడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు కార్డు దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇలా డబ్బులు తీసుకుని రేషన్ కార్డులు మంజూరు చేసే అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా రేషన్ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల మేరకు తెలంగాణ అధికార యంత్రాంగం కదిలింది. ఖచ్చితంగా దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలను కూడా జల్లెడ పడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఆ యొక్క రేషన్ కార్డును తనిఖీ చేసి సుమారుగా 30% అంటే ఇప్పటికి 80% ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. 30% మేర సుమారుగా 30% మేర కార్డులు ఉన్నాయి. అనర్హుల కార్డులు, డూప్లికేట్ కార్డ్స్ అంటూ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఎక్కడికక్కడ అవి తొలగించేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మీరు గనక ఖచ్చితంగా మీరు తెలంగాణలో రేషన్ కార్డు పొంది వేరే చోట కనుక ఉండి 6 నెలల పాటు కనుక మీరు రేషన్ తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి తాజా సమాచారంతో మీ రేషన్ కార్డు అయితే నిర్దాక్షిణ్యంగా కట్ అయిపోవడం అనేది ఖాయంగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.